హలో అండి, నమస్తే. 5 రూపీస్ విమ్ సోప్ కానీ 10 రూపీస్ విమ్ సోప్ ఉంటుంది కదండి, దాన్ని నేను ఒక సైడ్ మాత్రమే చిన్నగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వలన మన పని అనేది చాలా సులువైపోతుందండి. చూస్తున్నారు కదండి, ఇలా గట్టిగా అనేసామనుకోండి మనకి చిన్న పీస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు పాత స్క్రబ్బర్ కానీ కొత్త స్క్రబ్బర్ ఏదైనా పర్వాలేదండి. ఇక్కడ నేను ఒక కొత్త స్క్రబ్బర్ని తీసుకుంటున్నాను. పైన మీరు చిన్న హోల్ చేయండి. ఎక్కువగా కట్ చేయాల్సిన పని లేదండి. మీరు ఎక్కువగా కట్ చేశారనుకోండి మళ్ళీ దాంట్లో నుంచి ఇది బయటికి వచ్చేస్తుంది కదా. అలా కాకుండా చిన్న హోల్ చేసి దాని మందమే ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ స్క్రబ్బర్ లోపలికి ఈ సోప్ని పెట్టేసేయండి. ఇక్కడైతే నేను 10 రూపీస్ సోప్ని తీసుకున్నాను, కానీ మీరు 5 రూపీస్ సోప్ని తీసుకున్నారనుకోండి ఈ స్క్రబ్బర్లో కొద్దిగా తక్కువగానే ఉంటుంది కదా. మీకు ఇలా ఎక్కువగా అనిపిస్తే దాన్ని 2 పీసెస్గా కూడా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఒక్కొక్కసారి గిన్నెలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా తక్కువగా ఉంటాయండి. కానీ బోలెడు గిన్నెలు క్లీన్ చేయాలన్నప్పుడు ప్రతిసారి దానిపైన సోప్ కానీ లిక్విడ్ కానీ వేసి క్లీన్ చేయాలంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది. మన పని కూడా చాలా టైం ఎక్కువగా అవుతుంది కదండి. అలా కాకుండా స్క్రబ్బర్లో మనం ఇలా సోపుని పెట్టి ఎన్ని గిన్నెలైనా సరేనండి, బండెడు గిన్నెలైనా చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి పదే పదే సోప్ని ఈ స్క్రబ్బర్ పైన పెట్టాల్సిన పని కూడా ఉండదు. చూసారు కదండి. అంతేకాకుండా మనం తీసుకున్న క్వాంటిటీ కూడా చాలా తక్కువ అండి. సోప్ కూడా మనకి చాలా ఎక్కువ రోజులు వస్తుంది. మన పని కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, అదేవిధంగా మనము కిచెన్ సింక్ని క్లీన్ చేయాలంటే కూడా లిక్విడ్ని లేదా సోప్ని యూజ్ చేస్తాం కదండి. ఇదే స్క్రబ్బర్లో మనం సోప్ పెట్టేసాం కదా, దాంతో మనము ఈ కిచెన్ సింక్ని కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్లో మనకి పని అనేది ఎక్కువగా అనిపించేదండి. తక్కువగా అనిపించడం వలన మనము మిగతా టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క స్క్రబ్బర్తో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కిచెన్ సింకే కాదు, గ్యాస్ స్టవ్ని, కిచెన్ టైల్స్ పైన మనం వండిన మరకలు పడతాయి కదండి, దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరొక టిప్, నిమ్మకాయని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఫ్రెష్ నిమ్మకాయ కాకుండా పాడైపోయిన నిమ్మకాయను కూడా యూజ్ చేయవచ్చు. దీనిపైన కొద్దిగా బేకింగ్ సోడాను, అదేనండి వంట సోడాను వేసేయండి. వాష్రూమ్లో చూసారు కదండి ట్యాప్స్ అనేవి ఎంత జిడ్డు పట్టినాయో, దీనిపైన వాటర్ మరకలు సోప్ మరకలు పడి ఇలా పూర్తిగా జిడ్డుగా తయారవుతాయండి. క్లీన్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. కానీ నిమ్మకాయ పైన వంట సోడాను వేసి ఈ ట్యాప్స్ని బాగా రుద్దేసేయండి. ఎలాంటి మరకలైనా సరేనండి చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. ఒకవేళ మీకు ఇంకా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కూడా యాడ్ చేసి ఈ ట్యాప్స్ పైన క్లీన్ చేశారనుకోండి మళ్ళీ ట్యాప్స్ అనేవి కొత్త వాటిలా నీట్గా కనబడతాయి. మళ్ళీ అంత త్వరగా మరకలు అనేవి దీనిపైన ఏర్పడవండి. మీరు ఎటువంటి సోప్స్ని లిక్విడ్ని యూజ్ చేసినా కూడా ట్యాప్స్ అనేవి ఇలా తెల్లగా తయారవుతాయి. నిమ్మకాయను బేకింగ్ సోడాను వాడి చూసారనుకోండి ట్యాప్స్ అనేవి నీట్గా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ట్యాప్స్ పైన వాటర్ వేసి క్లీన్ చేశారనుకోండి ఈ ట్యాప్స్ అనేవి మళ్ళీ కొత్త దానిలా నీట్గా తయారవుతాయి. చూసారు కదండి, ఇంతకు ముందు ఉన్న ట్యాప్స్కి ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత ట్యాప్స్కి తేడా అనేది కనబడుతుంది కదా. ఎక్కడ కూడా సోప్ మరకలు వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఇంట్లో ఎన్ని ట్యాప్స్ ఉన్నా కూడా ఈ టిప్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్, మనము బియ్యము రేషన్ బియ్యంతో దోశలు చేసుకుంటాం కదండి. దోశ పిండి నానబెట్టేటప్పుడు మినపగుళ్ళను వేసిన తర్వాత మనకి హోటల్ స్టైల్లో దోశ అనేది ఎరుపు కలర్లో క్రిస్పీగా వస్తుంది కదండి. అలా దోశ రావాలి అంటే మీరు దీంట్లో ఒక 3 టీ స్పూన్స్ వరకు శనగపప్పును యాడ్ చేయటం వలన మీకు దోశ అనేది గోల్డెన్ కలర్లో చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, మనము గుడ్లను ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ను అలాగే నూనెను వేయటం వలన గుడ్డుపై ఉండే పెంకు అనేది చాలా ఈజీగా వస్తుందండి. మనము గుడ్డుపై పెంకును తీసేటప్పుడు ఒక్కొక్కసారి గుడ్డు కూడా వేస్టేజ్ అయిపోతుంది కదా. అలా కాకుండా మీరు గుడ్డును ఉడికించిన తర్వాత వీటిని చల్ల నీళ్ళల్లో వేసేసి దానిపై ఉండే పొచ్చను తీసారనుకోండి చాలా తేలికగా వచ్చేస్తుంది. ఒకేసారి డజన్ ఎగ్స్ని ఉడికించినా కూడా దానిపై ఉండే పెంకును చాలా తేలికగా తీసేయండి. మరొక యూస్ఫుల్ టిప్,
టమాటాలను మనము ఎక్కువగా తీసుకున్నప్పుడు కానీ ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో స్టోర్ చేసుకున్నా కూడా తడి వల్ల టమాటాలు అనేవి చాలా త్వరగా పాడైపోతాయండి. మీరు 1 వీక్ కూడా మనము టమాటాలను స్టోర్ చేసుకోలేము. అలా కాకుండా ఒక 15-20 డేస్ కూడా టమాటాలు ఫ్రెష్గా ఉండాలి అంటే ఏదైనా బాక్స్లో మీరు ముందుగా టిష్యూ పేపర్ని పరిచేసేయండి. ఇలా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, టమాటాలో ఉండే తేమ అంతా కూడా ఈ టిష్యూ పేపర్ పీల్చడం వలన టమాటాలు 15-20 డేస్ వరకు కూడా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ ఏదైనా పర్వాలేదండి, ప్లాస్టర్ని ముందుగా మనం కొద్దిగా ఓపెన్ చేసేయండి. మీరు బీరువా కీస్ కానీ ఇంపార్టెంట్ కీస్ ఉంటాయి కదండి, మనము పిల్లల్ని ఇంట్లో ఉంచినప్పుడు కానీ లేదా అందరూ ఎక్కడికైనా బయటకి మనము ఒక 4-5 డేస్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు కీస్ని ఇంట్లో పెట్టినప్పుడు మనకి భయంగా ఉంటుంది కదండి. అలాంటి భయం లేకుండా మనం సేఫ్ ప్లేస్లో ఎవ్వరికి కనబడని ఊహించని ప్లేస్లో పెట్టేసామనుకోండి, మన ఇంట్లో ఉండే ఏవైనా సరేనండి విలువైనవి అన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి. చూసారు కదండి, ముందుగా ఇలా ప్లాస్టర్ పైన ఈ కీస్ని పెట్టేసి అతికించేసేయండి. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదండి, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద మీరు ఈ కీస్ని అతికించేశారనుకోండి, మనము ఎన్ని రోజులు ఇంట్లో లేకపోయినా మన విలువైన వస్తువులు అనేవి సేఫ్గా ఉంటాయి. మన ఇంట్లో ఇంపార్టెంట్ కీస్ అన్నిటినీ కూడా ఇలా సేఫ్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. మీరు డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్ని ఎన్నిసార్లు కదిలించినా కూడా అస్సలకే కింద పడదండి. ఆ తాళం చేతి అక్కడ పెట్టామని కూడా ఎవరికి తెలియదు. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, టెంపుల్లో కానీ ఇంట్లో కానీ మనము టెంకాయ కొట్టినప్పుడు దాంట్లో ఉండే పచ్చి కొబ్బరిని అస్సలకే వేస్ట్ చేయకూడదండి. చిప్ప నుంచి మనము కొబ్బరిని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ముందుగా ఏదైనా గిన్నెలో ఇలా కొబ్బరిని వేసేసి దాని నిండా కూడా వాటర్ని వేయండి. ఈ గిన్నెను మీరు స్టవ్ పైన పెట్టేసి దాంట్లో చాలా వరకు బబుల్స్ వచ్చేంత వరకు వేడి చేయాలండి. నేనైతే ఇక్కడ ఒక 5-6 మినిట్స్ పాటు బాగా వేడి చేశాను. ఇలా పూర్తిగా వేడైన తర్వాతనే మీరు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇలా సపరేట్ చేయటం వలన వెంటనే మనము గ్రేటర్తో తురుముకొని కర్రీలో కానీ ఏదైనా స్వీట్ కానీ ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, నైఫ్ని తీసుకొని మనము కొద్దిగా గ్యాప్లో ఇలా పెట్టేసి మనము చుట్టూ తిప్పుతూ తీసేసామనుకోండి, చిప్ప నుండి కొబ్బరి అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. మన ఇంట్లో ఎన్ని కొబ్బరి చిప్పలు ఉన్నా సరేనండి, ఇలా తక్కువ టైంలో ఈజీగా తీసేయచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ప్లాస్టిక్ కవర్లు ఎన్నో ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని మనము గ్రేటర్ ఉంటుంది కదా, ఇలాంటి చిన్న గ్రేటర్ని ఈ కవర్ లోపట ఇలా గట్టిగా పెట్టేసేయండి. ఇలా దగ్గరికి అనేసిన తర్వాత మనము అప్పటికప్పుడు ఏదైనా పప్పులో కానీ లేదా మనము వెల్లుల్లి రెబ్బలను రోట్లో దంచాల్సిన పని లేకుండా ఇలా పొట్టును కూడా మనము చేత్తో తీయకుండా డైరెక్ట్గా నేను పొట్టుతోటే ఇలా కవర్ని పెట్టేసిన గ్రేటర్కి ఇలా అనేసామనుకోండి, పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. మనకి వెల్లుల్లి రెబ్బలది కూడా చాలా చిన్నగా మనకి ఎలాంటి సైజులో కావాలన్నా కూడా ఇలా గ్రేటర్తో ఈజీగా అనేసేయచ్చండి. అంతేకాకుండా మనము గ్రేటర్కి ఎలాంటి వెల్లుల్లి రెబ్బల స్మెల్ కానీ మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. సెకండ్లలోనే వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయటమే కాకుండా దాంట్లో ఉండే పేస్ట్ను కూడా ఈజీగా తీసుకొని వాడవచ్చు. చూసారు కదండి, అంతేకాకుండా ఈ గ్రేటర్ కూడా నీట్గా ఉంటుంది, మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. వైట్ హెయిర్ గురించి మా బామ్మ చెప్పిన చిట్కా కూడా చూసేయండి. కొబ్బరికాయల రంధ్రాలు, అది కన్నులాగా ఉంటాయి రంధ్రాలు, ఆ రంధ్రాలు పెద్దగా చేసి మెంతులు పోసి మాలాస్గా పావు కిలోని పోసి అవి 2 రోజులు ఉంచి నీళ్ళకి తీసి ఎండేయాలి. అదే కొబ్బరి నీళ్ళకి తీసి ఎండేయాలి. ఎండేసినాక 2 రోజులు మంచిగా ఎండినాక పొడి చేసి కొబ్బరిలో కలిపి మంచిగా నెత్తిగా పెట్టుకుంటే నల్లగా ఉంటాయి, పొడుగుగా పెరుగుతాయి. ఇంటికి మా చిన్నమ్మలు మా అమ్మమ్మలు పెట్టుకున్నారు. ఎన్ని రోజులు చేయాలి అట్లా? అట్లా ఓ నెల పెట్టుకోవచ్చు, 15 రోజులు కదా. దాని నూనెకి ఏం తప్పు, మంచి ఏం ఖరాబ్ కావు, తర్వాత నల్లగైతే అలాగైతే అట్లా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.